హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 13 పాయింట్స్ ఫాల్ అయి 52,373 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయి 15,693 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీలో నియర్లీ 127 పాయింట్స్ దగ్గరగా గెయిన్ కనిపించింది. ఇవాళ మార్కెట్ యాక్టివిటీని గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది అండ్ ఆ గ్యాప్ అప్ కూడా ఆఫ్టర్నూన్ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా సస్టైన్ అవ్వడం జరిగింది. బట్ సడన్ గా ఆఫ్టర్నూన్ మార్కెట్స్ లో ఫాల్ అండ్ ఆ ఫాల్ ఎక్స్టెండ్ అవుతూ లోయెస్ట్ పాయింట్స్ కి మార్కెట్ ఫాల్ అవడం అండ్ అక్కడి నుంచి కొంత రికవర్ అయ్యి మార్కెట్స్ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు గ్లోబల్ మార్కెట్స్ గ్రీన్ గా ఉంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. ఎఫ్ఐడిఐ డేటా, క్యాష్ డేటా మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ప్రీవియస్ గా వాళ్ళకున్న లాంగ్ పొజిషన్స్ ని తగ్గిస్తూ షార్ట్ పొజిషన్స్ ని పెంచుతున్నారు. ఈవెన్ ఆప్షన్ డేటాని ఇంక్లూడ్ చేస్తున్న ఎఫ్ఐఎస్ న్యూట్రల్ టు నెగిటివ్ గానే ఉంటున్నారు. మీన్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా లేరన్న డేటాని అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది కాబట్టి 15,750 లెవెల్ సస్టైన్ అవుతుందా లేదా, ఇఫ్ ఆ లెవెల్ సస్టైన్ అవుతున్నంత వరకు మనం పాజిటివ్ గా ఉండొచ్చు. బికాస్ ఇవాళ కూడా మీరు గమనిస్తే ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నియర్లీ 90 పాయింట్స్ దగ్గరగా ఫాల్ కనిపించింది. సో ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఎప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుందని. కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంచుకుంటాం, ఇంపార్టెంట్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ ని మార్కెట్ బ్రేక్ చేసి సస్టైన్ చేస్తున్నప్పుడే ఫర్దర్ ఆ డైరెక్షన్ లో మనం ట్రేడ్స్ తీసుకుంటుంటాం. కాబట్టి ఆ బేస్ లెవెల్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 15,750 గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇవాళ ఫాలో అవుతూ వెళ్ళిన లో 15,644 అండ్ నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ 15,650. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అయితే మార్కెట్ ప్రతిసారి కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇది మనం రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకుంటున్నాం. సో ఇది ఇవాళ ఒక యాక్టివిటీ. ఫర్దర్ గా కూడా మార్కెట్ ని ట్రిగ్గర్ చేసే ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ అయితే ఆల్రెడీ కంపెనీస్ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ ఇంపార్టెంట్ కంపెనీస్ అని కూడా ఈ మంత్ లో మనకి రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. అండ్ ఫెడ్ చైర్మన్ ఉన్నారు కదా, యూఎస్ ఫెడ్ చైర్మన్, సో తన ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఈ వీక్ లో చేస్తారని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తారని గమనించాలి. అలాగే సిపిఐ, ఐఐపి డేటా అయితే మనకు రావాల్సింది మార్కెట్ లో. ఈ పాయింట్ లో అయితే ఇంకా డేటా అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఎంటైర్ మనకు మొత్తం గ్రీన్ గా ఉన్న కేవలం ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ బోత్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న డేటా ప్రకారమే న్యూట్రల్ వ్యూ తీసుకున్నాం. కాబట్టి ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఎలాంటి పొజిషన్స్ బిల్డ్ చేశారనే దాన్ని బట్టి మనకు ఒక ఫర్దర్ క్లారిటీ వస్తుంది. అండ్ అగైన్ చెప్తున్నాను, ప్రీవియస్ డేస్లో కూడా రిపీటెడ్గా మెన్షన్ చేశాను, మార్కెట్ ఒక రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేస్తుంది. ఇఫ్ మీరు బులిష్గా ఉంటున్నా, బేరిష్గా ఉంటున్నా ఒక లెవెల్ నుంచండి, ఆ లెవెల్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా యాక్ట్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మా వ్యూ మీన్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతున్నా సరే ఫర్దర్గా రికవర్ అవుతుంది, అగైన్ టాప్ సైడ్కే మూవ్ అవుతుందన్న మా బులిష్ వ్యూని అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఈ వ్యూ నేను చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎప్పుడు 15,500 బ్రేక్ చేసి క్లోజ్ అయినప్పుడు. నెక్స్ట్ ఇవాళ సబ్స్క్రైబర్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఈక్విటాస్ హోల్డింగ్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది, వెరాజ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకు అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవ్వలేదు. అండ్ దాంతో పాటుగా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది, కానీ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవ్వలేదు. ఇవాళ 8:30 అరౌండ్ పాజిటివ్ ఫర్ ఈక్విటాస్, ఉజ్జీవన్ స్టాక్స్ మస్ట్ వాచ్ అని నేను మీకు అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ నిన్నటి వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం ఎందుకని ఈక్విటాస్ కి, ఉజ్జీవన్ కి అండ్ వాటి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని. ఆ హోల్డింగ్ కంపెనీస్ పెరిగినంతగా వాటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎందుకు పెరగలేదని మన సబ్స్క్రైబర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుంది ఏంటి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని హోల్డింగ్ కంపెనీలో మర్జర్ చేయబోతున్నారు. సో ఇలా మెర్జర్ చేయడం కారణంగా ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, మెజారిటీ ఆఫ్ అడ్వాంటేజ్ హోల్డింగ్ కంపెనీకే ఉంటుంది. బికాస్ మార్కెట్లో చాలా హోల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు హోల్డ్ చేసిన కంపెనీస్ ఒక నెట్వర్త్ చూసి అది ట్రేడ్ అవుతున్న మార్కెట్ క్యాపిటల్ చూసినా మీకు అసలు కంపారిజన్ ఉండదు. బికాస్ హోల్డింగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా డిస్కౌంట్లోనే మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి హోల్డింగ్ కంపెనీస్ రిలేటెడ్గా ఎప్పుడు కూడా వాటి వాల్యుయేషన్లో డిస్కౌంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇవి అగైన్ మెర్జర్ అయిపోతే ఆ హోల్డింగ్ కంపెనీ స్టేటస్ పోతుంది కాబట్టి ఇవి హోల్డింగ్ కంపెనీస్ అని ఇప్పుడు ఏ డిస్కౌంట్ అయితే మెయింటైన్ అవుతుందో ఆ డిస్కౌంట్ జీరో అయిపోతుంది, వీళ్ళ వాల్యూ అగైన్ వీళ్ళు రీచ్ అవుతారు అనే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈక్విటాస్ హోల్డింగ్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ హోల్డింగ్ కంపెనీస్ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అవ్వడం జరిగింది. మరి మీరు నిన్నటి వీడియోలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి కూడా మాట్లాడారు అండ్ ఈవెన్ ఓపెనింగ్ లో కూడా ఇవి పాజిటివ్ గానే ఓపెన్ అయ్యాయి. వీటికి లింక్ ఏంటి, ఇక ఫ్యూచర్ లో ఇవి కలిసిపోతే ఆ హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ ఉండదు కాబట్టి వాటికి అడ్వాంటేజ్ అంటున్నారు. మరి వీటికి ఏం అడ్వాంటేజ్ ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలోనే క్లియర్ గా మాట్లాడుకున్నాం. వన్స్ ఇవి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 5 years వీటి రిలేటెడ్ గా వాళ్ళ ప్రమోటర్స్, వీళ్ళ ప్రమోటర్స్ అంటే ఈక్విటాస్ రిలేటెడ్ గా ఈక్విటాస్ హోల్డింగ్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ వాటాని 40% కి కట్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ 5 years లో. తద్వారా స్టాక్ మీద ప్రెషర్ ఉంటుందని ఒక నెగిటివ్ అన్సర్టనిటీ కూడా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇంపాక్ట్ చేస్తూ వచ్చింది. అది క్లియర్ అవుతుంది కాబట్టి వీటికి అడ్వాంటేజ్ అని మాట్లాడుకున్నాం. సో ఇది ఓవరాల్ గా ఉన్న డేటా. బట్ అగైన్ ఇంకొక పాయింట్ ని కూడా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం, ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీలో వీళ్ళ ఎన్పిఎస్ ఎక్కువగా పెరుగుతాయని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా లెండింగ్ ఇచ్చుంటారు. వీళ్ళు ఎక్కువగా ఇచ్చేదే రిస్కీ లోన్స్, ఆ రిస్కీ లోన్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఎన్పిఎస్ ఎక్కువగా పెరుగుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది.
ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళు అలాంటి ఎన్పిఎస్ రైజ్ ని కానీ చూపించకుండా స్టెబిలిటీ అసెట్ క్వాలిటీలో మెయింటైన్ చేయగలిగితే దెన్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా వీటిని రీరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఉన్న అప్డేట్ వీటిల్లో ఇవాళ ప్రైస్ లో అయితే రిఫ్లెక్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జూలై 22 వీళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారంటున్నారు. అలాగే బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ చేస్తారంటున్నారు. సో ఈ బోనస్ కానివ్వండి, బైబ్యాక్ కానివ్వండి, స్టాక్ స్ప్లిట్ కానివ్వండి, వీటి రిలేటెడ్ గా ఈ కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్ గా స్టాక్స్ మోస్ట్లీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళ తాన్లా ప్లాట్ఫామ్స్ నియర్లీ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. ఎన్బిసిసి వాళ్ళకి 321 crore విలువ చేసే కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ అయితే లభించడం జరిగింది. దీంతో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా ఐ థింక్ ఇయర్ జనవరిలో 17th ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సేమ్ వీళ్ళ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న గణేషన్ హైటెక్, సో ఇది సౌత్ బేస్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని రన్ చేసే కంపెనీ అనమాట. సో ఆ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారని అప్డేట్ చేయడం జరిగింది. సో దీంతో మెట్రోపోలిస్ వాళ్ళకి సౌత్ లో కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ దొరుకుతుంది. సౌత్ లో కూడా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఏర్పడుతుందని ఒక పాజిటివ్ వ్యూతో స్టాక్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ర్యాలీ అయింది. కానీ దాని తర్వాత 2 times వీళ్ళు అప్డేట్ చేశారు ఆ డీల్ ముందుకు వెళ్ళట్లేదని. సో దాని రిలేటెడ్ గా అగైన్ ఇవాళ ఇంకొక నెగిటివ్ అప్డేట్ రావడంతో సో వాళ్ళు ఏ అక్విజిషన్ అయితే చేసి సౌత్ సైడ్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ని ఫామ్ చేసుకోవాలనుకున్నారో ఆ నెట్వర్క్ రిలేటెడ్ గా ఇప్పుడు అన్సర్టనిటీ క్రియేట్ అయ్యేసరికి స్టాక్ లో ఇవాళ మనకి నెగిటివ్ యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 76 rupees per share నియర్లీ 9,300 crores రైజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీన్స్ నియర్లీ 60,000 crores వాల్యుయేషన్ లో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారని చెప్పినప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం 15 to 18 rupees దగ్గరగా ఉంది. మీన్స్ నియర్లీ 20% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని. కాకపోతే దాని తర్వాత కాన్స్టెంట్ గా మార్కెట్ లో ఉన్న బ్రోకింగ్ ఫిర్మ్స్ కానీ పెద్ద పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ అనలిస్టులు అందరూ కూడా డివైడ్ అయిపోయారు. కొంతమంది జొమాటో రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ ఇది ఫ్యూచర్ బేస్డ్ కంపెనీ, వాల్యుయేషన్ ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ ని చూసి దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని కొంతమంది చెప్తుంటే అసలు ప్రెసెంట్ ప్రైస్ టు సేల్స్ తో కంపేర్ చేసినా వీళ్ళు ఇంతెందుకు వాల్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్క జొమాటోనే లాస్ మేక్ చేస్తున్న కంపెనీయే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నిటిని ఈ క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్ అన్నిటిని యాడ్ చేసిన ఆ వాల్యుయేషన్ తో రావాలనుకుంటున్నారు. హోటల్ బిజినెస్ అన్నిటిని యాడ్ చేసిన జొమాటో వాల్యుయేషన్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఎందుకని అంత వాల్యుయేషన్ జొమాటో ఎక్స్పెక్ట్ చేస్తుంది? చాలా ఎక్స్పెన్సివ్, అవాయిడ్ చేయండి అని ఇంకొంతమంది కోట్ చేస్తున్నారు. ఇది అప్లై చేయొద్దు అని చెప్తున్న వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. బట్ అప్లై చేయండి అని చెప్తున్న వాళ్ళ దగ్గర వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్న డేటా అనేది చాలా వాల్యుబుల్ అని, అండ్ అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఏ జియోగ్రఫీస్ లో ఉన్న ఏ కస్టమర్స్ ఏవేవి తినడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఎక్కడెక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా మూవ్ అవుతున్నాయి జొమాటో వాళ్ళు తెలుసుకొని ఆ సెంటర్స్ లో వాళ్ళు కూడా క్లౌడ్ కిచెన్స్ ని ఏర్పాటు చేసి ఇప్పుడున్న రెస్టారెంట్స్ కి వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉందని. అండ్ లైక్ అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, అండ్ ఈ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే క్రెడిట్ కూడా వీళ్ళు స్టార్టింగ్ స్టేజెస్ లో లాస్ ని మేక్ చేస్తున్నా స్టిల్ వాళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ పాజిటివ్ సెంటిమెంట్ చూపించడానికి మెయిన్ రీజనే కస్టమర్స్ ఒక డేటా వాళ్ళ దగ్గర ఉండడం. ఆ డేటా ఉంటే ఫ్యూచర్ లో ఆ డేటాని యూస్ చేసుకుని వీళ్ళు బిల్డ్ అవ్వగలుగుతారన్న ఒక వ్యూ కూడా మార్కెట్ లో వినిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మార్కెట్ లో ఇలాంటి మిక్స్డ్ వ్యూ అండ్ ఐపీఓ కూడా పెద్దదయ్యేసరికి గ్రే మార్కెట్ లో సెంటిమెంట్ మనకి వీక్ అవుతూ వస్తుంది. 8 rupees దగ్గరగా మాత్రమే మీన్స్ నియర్లీ 10% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని మాత్రమే జొమాటో ఐపీఓ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ లో ప్రీమియం అయితే రన్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. మోస్ట్లీ క్యాబినెట్ ఎల్ఐసి ఐపీఓని క్లియర్ చేస్తుందని బై మార్చ్ 2022 లైక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండే లోపు ఈ ఐపీఓ మార్కెట్ లోకి వస్తుందని కూడా స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్ పేటిఎం ఐపీఓ రిలేటెడ్ గా వస్తుంది. సో పేటిఎం వాళ్ళు ఈజీఎంని ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ని కండక్ట్ చేసి ఐపీఓ రిలేటెడ్గా ఎంత డబ్బులు రైజ్ చేయాలన్నది అయితే కంక్లూడ్ చేశారు. 12,000 crores దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా రైజ్ చేయబోతున్నారు అండ్ ఆల్సో సెకండరీ రైజ్ ద్వారా కూడా డబ్బులు రైజ్ చేస్తున్నారు. సో ఎంటైర్ ఐపీఓ 16,600 crores ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో వీళ్ళు కంక్లూడ్ చేశారు. విజయ్ శేఖర్ శర్మ గారిని ప్రమోటర్ నుంచి డీక్లాసిఫై చేస్తున్నారనమాట. అంటే వీళ్ళు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారంటే పేటిఎం ఒక ప్రొఫెషనల్లీ మేనేజర్ కంపెనీగా ఉంటుందనేలాగా మనకి రిఫ్లెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. లైక్ ఐటీసీ లైక్ ఏదో ఒక ప్రమోటర్ ఉండి ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువగా ఉండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కంపెనీ అని కాకుండా పేటిఎం కంప్లీట్లీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీగా ఉండబోతుందని. కాబట్టి విజయ్ శేఖర్ గారు కూడా ప్రమోటర్ కేటగిరీ నుంచి డీక్లాసిఫై అవ్వబోతున్నారని కూడా ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కాకపోతే తనే కాదు అలీబాబా అండ్ యాంట్ వాళ్ళు కలిపి 37% ఈ కంపెనీలో పేటిఎంలో వాటాని హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వాటాని బిలో 25 తీసుకొచ్చినట్లయితేనే వీళ్ళు చెప్తున్న ఈ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ స్టేటస్ ఈ పేటిఎంకి వస్తుంది. సో వీటి రిలేటెడ్ గా ఫర్దర్ క్లారిటీ మనకు రావాల్సి ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బై దివాళీ పేటిఎం ఐపీఓ కూడా మనకు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఈ జిఆర్ ఇన్ఫ్రా అండ్ క్లీన్ సైన్స్ రిలేటెడ్ గా ఐపీఓస్ కి గ్రే మార్కెట్ ప్రీమియం అబౌవ్ 50% మెయింటైన్ అవుతుంది. సో గ్రే మార్కెట్ ప్రీమియం ఫాలో అవుతున్నది, ఫ్లక్చువేట్ అవుతున్నది అంతా కూడా జొమాటో దగ్గర. అండ్ ఇంకొక కెమికల్ కంపెనీ కూడా మార్కెట్ లోకి రాబోతుంది, తత్వచింతన్.
వాటి రిలేటెడ్ గా కూడా గ్రే మార్కెట్ అబోవ్ 40% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఫ్యూచర్ రీటైల్ కానీ, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కానీ, పటేల్ ఇంజనీరింగ్ కానీ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీస్ అన్ని కూడా వీటి రిలేటెడ్ గా ఇవాళ రీస్ట్రక్చరింగ్ అయితే క్లియర్ అవడం జరిగింది. సో రీస్ట్రక్చరింగ్ అంటే 1500 crores కంటే ఏ కంపెనీస్ అయితే ఎక్కువగా అప్పులు తీసుకుంటాయో వాటి రిలేటెడ్ గా లోన్స్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా కామత్ కమిటీ వాళ్ళు ఇవాళ రీస్ట్రక్చరింగ్ అయితే క్లియర్ చేశారని చెప్తున్నారు. సో దీంట్లో కేవలం 9 కంపెనీస్ ని సెలెక్ట్ చేశారు. నియర్లీ 58,888 crores విలువ చేసే లోన్స్ రీస్ట్రక్చరింగ్ అయితే వెళ్ళబోతున్నాయి. సో వీళ్ళ లోన్స్ రీస్ట్రక్చర్ అవ్వబోతున్నాయి కాబట్టి వీటిలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అవడం జరిగింది. కానీ వీళ్ళు అమెజాన్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన ఇష్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేసుకోవాలి. బికాస్ రిలయన్స్ వాళ్ళు వీళ్ళతో డీల్ కుదుర్చుకుంది చాలా మంత్స్ బ్యాక్. అప్పుడున్న వాల్యుయేషన్ వేరు. టైం టు టైం వీళ్ళ మీద ఫైనాన్షియల్ బర్డన్ పడే కొద్దీ, ఆ వడ్డీల భారం పడే కొద్దీ అది కూడా వీళ్ళ అసెట్స్ ని డిప్రిషియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వీళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళినట్లయితే ఈ డీల్ రిలేటెడ్ గా కంక్లూజన్ ని దాన్ని అది ఫ్యూచర్ గ్రూప్ అయితే మంచిది కాదు. సో మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ లోపు సుప్రీంకోర్టు ఈ కేసు రిలేటెడ్ ఒక ఫైనల్ కంక్లూజన్ ఇస్తే దాని అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తుంది ఈ గ్రూప్ రిలేటెడ్ గా. నెక్స్ట్ మారుతి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ కార్స్ లైక్ స్విఫ్ట్ కార్ కానీ అండ్ సిఎన్జి మోడల్స్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో రన్ అయ్యే మోడల్స్, వాటి రిలేటెడ్గా ప్రైజెస్ని పెంచారంటున్నారు. సో ఇది ఒక అప్డేట్ అయితే. ఇంకొకటి ఆన్లైన్లోనే వెహికల్ ఫైనాన్సింగ్ తీసుకునేలాగా వీళ్ళు ఆన్లైన్ వెహికల్ ఫైనాన్సింగ్ని ఇంట్రడ్యూస్ చేశారంటున్నారు. సో ఇవి రెండు మారుతి సుజుకి రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్. ఇవాళ స్టీల్ స్ట్రిప్స్ వాళ్ళు అలాగే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు అయితే వాళ్ళ రిజల్ట్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో స్టీల్ స్ట్రిప్స్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ రెండింటి రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. రిజల్ట్స్ని చూసేటప్పుడు కూడా ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటాయా రిజల్ట్స్ మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఉంటుందా? ప్రెసెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉందంటే లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లాక్డౌన్కి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ పాయింట్లో మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లు అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో మీరు ఏ కంపెనీ రిజల్ట్స్ని కంపేర్ చేస్తున్నా ఇయర్ ఆన్ ఇయర్ చూసారనుకోండి, ఖచ్చితంగా మీకు గ్రోతే కనిపిస్తుంది, మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓకేనా? సో గ్రోత్ కనిపిస్తుంది కదా అని అక్కడ పాజిటివ్గా తీసుకోవడానికి లేదు. ఎగ్జాక్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనకు మంచిది కాదు. అలానే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేద్దామంటే లాస్ట్ క్వార్టర్ని తీసుకున్నారనుకోండి, మీన్స్ లాస్ట్ క్వార్టర్ అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్తో కంపేర్ చేస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వైరస్ రిలేటెడ్గా లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదు. కాబట్టి ఎలా గమనిస్తారంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఈసారి బిజినెస్ ఇంపాక్ట్ అయింది. ఖచ్చితంగా మోస్ట్లీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో బిజినెస్లు ఇంపాక్ట్ అవుతాయి, బట్ అది నెగిటివ్గా తీసుకోవద్దు. బికాస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ కూడా ప్రెసెంట్ కరెక్ట్ కాదు. లాస్ట్ క్వార్టర్ ఉన్న కండిషన్స్ వేరు, ఈ క్వార్టర్ ఉన్న కండిషన్స్ వేరు. కాబట్టి మోస్ట్లీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ మీకు డ్రాప్ కనిపిస్తుంది. అది డైరెక్ట్ నెగిటివ్గా కాకుండా మార్కెట్ ఎస్టిమేట్స్ ఏదైనా ఉంటే ఆ మార్కెట్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేయండి. లేదంటే ఎంత డౌన్ అయింది అండ్ మేనేజ్మెంట్ ఒక కామెంటరీ ఏంటి, వీటిని బేస్ చేసుకొని మాత్రమే యూనిఫామ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తే స్టీల్ స్ట్రిప్స్ కానీ ఈవెన్ హెచ్ఎఫ్సిఎల్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయ్యాయి, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో డ్రాప్ అయ్యాయి. సో దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవడానికి లేదు. స్పెషల్లీ హెచ్ఎఫ్సిఎల్ లాస్ట్ 1 yearలో నియర్లీ 550% దగ్గరగా ర్యాలీ అయింది. నియర్లీ 13 రూపీస్ దగ్గర నుంచి 88 రూపీస్ దగ్గరికి ర్యాలీ అయింది. కాబట్టి ఈ కంపెనీ గురించి ఇంకొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎవరెవరికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ వీళ్ళు జియోకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. సో సర్వీస్ ప్రొవైడర్ అంటున్నారు, మరి వీళ్ళు ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు? వీళ్ళు టెలికామ్ అలాగే ఆప్టికల్ ఫైబర్ రిలేటెడ్గా ఎక్విప్మెంట్స్ని తయారు చేసి సప్లై చేస్తుంటారు. అండ్ పవర్ సిస్టమ్స్ని కూడా వీళ్ళు తయారు చేసి సప్లై చేస్తుంటారు, స్పెషల్లీ టెలికామ్ రిలేటెడ్గా. సో ఓన్లీ ప్రైవేట్ ప్లేయర్స్కే కాదు, రైల్వేస్కి కానీ డిఫెన్స్కి కానీ ఇలాంటి సెక్టార్స్ కూడా వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ స్పెషల్లీ 5G రిలేటెడ్గా వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్తో స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మూవ్ అవుతుంది. మరి రిజల్ట్స్ బాగున్నాయి అంటున్నారు, స్టాక్ నియర్లీ 1% దగ్గరగా ఫాలో అయిందంటే లాస్ట్ 1 monthలో ఈవెన్ లాస్ట్ 6 monthsలో ఎంత ర్యాలీ అయింది అనేది ఒకసారి గమనించండి. అలా ర్యాలీ అయిన తర్వాత కూడా రిజల్ట్స్ వస్తే 1% ఈవెన్ 3-4% పడుతున్నా దాని అర్థం ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ర్యాలీ ప్రెజెంట్ వస్తున్న రిజల్ట్స్ జస్టిఫై చేస్తున్నాయని. బట్ గుర్తుంచుకోవాల్సింది ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతవరకు ర్యాలీ అయిందని. చాలా హ్యూజ్ పోర్షన్లో స్టాక్లో ర్యాలీ అయితే కనిపించింది. నిన్న మాట్లాడుకున్నట్లే ఒకవేళ ప్రెజెంట్ ఉన్న లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది అనుకోండి, నిఫ్టీ 750 లెవెల్ని గమనించండి. సో టాప్ సైడ్కి వెళ్తుంటే 15,750 ఆ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇఫ్ ఆ లెవెల్ కంటే అబోనే ఓపెన్ అయితే 15,818 రెసిస్టెన్స్గా గమనిస్తాం. అండ్ డౌన్ సైడ్ మనం 15,615 గమనిస్తాం సపోర్ట్గా. సో సపోర్ట్ దగ్గరగా ఉంటుంది. బికాస్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మార్కెట్లో కొంత ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మార్కెట్ ఫర్దర్గా పాజిటివ్ సైడ్ ఉండాలంటే సపోర్ట్ రెస్పెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సపోర్ట్ దగ్గరగానే ఉంచుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,870 అండ్ రెసిస్టెన్స్ 35,580. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ సేమ్ డేటానే 15,800 దగ్గర స్ట్రాంగ్గా డేటా బిల్డ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ 15,500 దగ్గర కాంట్రాక్ట్స్ అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి 15,800 to 500 ఇన్ బిట్వీన్ రేంజ్లోనే ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాల్ పుట్ రైటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ వన్స్ 15,800 అబోవ్ వస్తే అగైన్ 16,000 దగ్గర రైటింగ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి
ఫర్ సేఫ్ సైడ్ మీరు 15,500 to 16,000 ఈ లెవెల్ని అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.